అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు విశాఖ వేదిక కానుంది. మిలన్ 2024 పేరుతో విన్యాసాలు నిర్వహిస్తున్నారు. సుమారు 50 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే వేడుకలు వరుసగా రెండోసారి విశాఖలో జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. 2024 యుద్ధ విన్యాసాల ప్రదర్శనకు విశాఖ వేదికగా మారింది. మరి ఈ రోజు నుంచి కూడా మొదలవుతున్నటువంటి మిలాన్ 24 వేడుకల్లో భాగంగా ఈ నెల 27 వరకు కూడా ఈ వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ ప్రాంతంలో అంతా కూడా ఈ రోజు నుంచి కూడా యుద్ధ విన్యాసాలు, అదేవిధంగా యుద్ధాల సమయంలో నేవల్లో ఎయిర్ ఫోర్సు ఆర్మీకి సంబంధించినటువంటి యుద్ధ విన్యాసాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా మన యొక్క బలం పక్క దేశాలకు కానీ శత్రు దేశాలకు కానీ ఎలా తెలియజేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి మిలాన్ 2024కి విశాఖ రెండోసారి వేదిక అయింది. 1995 నుంచి నిర్వహిస్తున్నటువంటి మిలాన్ వేడుకలు ఏవైతే ఉన్నాయో వీటిలో మొదటిసారిగా అయితే ఒక 5 దేశాలు మాత్రమే పాల్గొనడం జరిగిందని చెప్తున్నారు. అయితే 2014 నుంచి కూడా మిలాన్కి అయితే ఆదరణ పెరిగింది. అత్యధికంగా ఎక్కువగా 17 దేశాలు అయితే ఈ మిలాన్ వేడుకల్లో పాల్గొన్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి కూడా అండమాన్లో నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుకలను అయితే ఎక్కువ రద్దీ పెరగడం వల్ల దేశాల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రాంతం సరిపోని పరిస్థితుల్లో అక్కడి నుంచి కూడా విశాఖపట్నంలో నిర్వహించాలని చెప్పి అధికారులు అయితే నిర్ణయించడం జరిగింది. అయితే 2015లో వచ్చినటువంటి హుదూద్ తుఫాను, అదే అనంతరం 2020లో వచ్చినటువంటి ఏదైతే కరోనా ఉన్నాయో ఈ నేపథ్యంలో ఈ రెండు పర్యాయాలు కూడా ఈ మిలాన్ నిర్వహణ అయితే ఆటంకం కలిగింది. కానీ 2022లో తొలిసారిగా విశాఖపట్నంలో అయితే ఈ మిలాన్ వేడుకలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 2024లో కూడా ఇక్కడే ఇదే వేదికగా మిలాన్ వేడుకలు అయితే నిర్వహించబోదు. ముఖ్యంగా మిలాన్ అంటే మల్టీనేషనల్ లెవెల్ నేవల్ ఎక్సర్సైజ్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో ఇవి 2 ఫేజులుగా నిర్వహిస్తారు. ఇందులో మొదటగా సిటీ ఫీట్ అని చెప్పి, సిటీ పెరేడ్ అని చెప్పి మొదటి దశలో నిర్వహిస్తారు. అనంతరం రెండో దశలో సముద్రం మీద ఆకాశంలోనే యుద్ధ విన్యాసాలను అయితే ప్రదర్శించడం జరుగుతుంది. దీని ద్వారా మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ఏంటి, దాని సామర్థ్యం ఏంటి అనేది కూడా ఈ ప్రదర్శన ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏడాది నిర్వహిస్తున్నటువంటి మిలాన్ 2024కి అయితే దాదాపు 50 దేశాల నుంచి ప్రతినిధులు అయితే హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టు కూడా విశాఖపట్నం నేవల్ ఏరియాలో అంతా కూడా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు, అలాగేగా కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిన్న సాయంత్రం దీనికి సంబంధించినటువంటి సిటీ పెరేడ్ రిహార్సల్స్ కూడా చేశారు అధికారులు. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు ఇప్పటికే సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ కూడా తెలియజేశారు. ఈ రోజు నుంచి మొదలవుతున్నటువంటి మిలాన్ 2024 కార్యక్రమాలు 27వ తేదీ వరకు జరుగుతాయి. వీటిని తిలకించేందుకైతే పూర్తి ఆసక్తితో దూర ప్రాంతాల నుంచి కూడా ఆహుతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడో యుద్ధాల్లో ప్రదర్శించేటువంటి యుద్ధ విన్యాసాలు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. సబ్మరైన్స్ ఎలా లక్ష్యాలు ఛేదిస్తాయి, గగనతలంలో ఉన్నటువంటి యుద్ధ విమానాలను ఎలా పేల్చుతారు, అదేవిధంగా ఎలాంటి బాంబులు ప్రదర్శిస్తారు, అదేవిధంగా శత్రువులు ఏ విధంగా అడ్డుకుంటారు అనేటువంటి పూర్తి వివరంతో కూడినటువంటి ప్రదర్శన అయితే ఈ రోజు నుంచి నెల 27వ తేదీ వరకు కూడా ఇక్కడ జరగబోతుంది. దీనికైతే విశాఖ రెండోసారి వేదిక కాబోయింది. వేదిక అయిన నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కూడా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నెల 22వ తారీఖున నిర్వహించినటువంటి సిటీ పెరేడ్కి భారత ఉపరాష్ట్రపతితో పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ మనం చూస్తే ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే జరిగాయి. అధికారులందరూ కూడా ఏర్పాట్ల పరిశీలనలో బిజీగా గడుపుతున్నారు. సాయంత్రం నుంచి కూడా పూర్తి స్థాయి కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో వీటిని తిలకించేందుకు కూడా ఆహుతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి సహృద్భావం, స్నేహభావం, పరస్పర సహకారం నినాదంతో ఈ మిలాన్ 2024 నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే నేవల్ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.